హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మూవీ రివ్యూస్కి అయితే చాలా గ్యాప్ వచ్చింది. నేను వచ్చింది. దానికోసం మీ అందరికీ జోసంగ్ మీద అంటే కొరియాలో క్షమించండి అని అర్థం. ఇక్కడ నుండి రివ్యూస్ ఆగకుండా చూసుకుంటాను, మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంతకీ నేను కొరియాలో ఎందుకు మాట్లాడానంటే, మనం ఈరోజు చూసిన మూవీ కొరియన్ కనకరాజు. సో మూవీ రివ్యూ విషయానికి వస్తే, సత్య స్టీల్స్ ద షో అంతే. సత్య మూవీ అంతా నవ్విస్తూనే ఉంటాడు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మూవీని. నాకైతే మూవీ నచ్చింది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, మూవీ కొరియాలో స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి ఇండియాకి ట్రావెల్ అవుతుంది. ఇక్కడ మన హీరో కనకరాజు వరుణ్ తేజ్ ఇంట్రడక్షన్ జరుగుతుంది. విత్ అన్ ఇంట్రడక్షన్ సాంగ్ కమ్ ఐటమ్ సాంగ్ కమ్ తెలంగాణ జానపదం సాంగ్ అయితే అంత గొప్పగా అనిపించలేదు నాకు మాత్రం. సత్య ఎంట్రీ తర్వాత నుంచి సినిమా మంచి కామెడీ పేస్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ తర్వాత హీరోయిన్ ఎంట్రీ, ఫ్యూ అదర్ క్యారెక్టర్స్ ఎంట్రీ, స్టోరీ ఎస్టాబ్లిష్ చేస్తాడు. తర్వాత మన హీరో వరుణ్ తేజ్ ట్రైలర్లో చూపించినట్టు ఆ సెకండ్ క్యారెక్టరైజేషన్ ఎందుకు చేయాల్సి వస్తుంది, మనోడు కొరియా ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది, అక్కడ ఏం జరుగుతుంది అనేది ఓవరాల్ స్టోరీ. సినిమా అయితే బాగుంది, వరుణ్ తేజ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది, సత్య అయితే పిచ్చెక్కించాడు, అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. రిమైనింగ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయితే అంత గొప్పగా ఏం అనిపించలేదు నాకైతే. అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే, అక్కడక్కడ చిన్న ల్యాగ్ అనిపిస్తుంది, అండ్ సాంగ్స్ అంత గొప్పగా అనిపించవు, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత గొప్పగా అనిపించదు. అండ్ కొన్ని ప్లేసెస్లో కొరియన్ లాంగ్వేజ్ వాడతారు. తెలుగు మూవీ కాబట్టి తెలుగు సబ్ టైటిల్స్ ఉంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్గా మూవీ అయితే బాగుంది, కామెడీ అయితే చాలా మంచిగా అనిపించింది, చాలా బాగా నవ్వుకున్నాను కొన్ని సీన్లు అయితే. అండ్ క్లైమాక్స్లో ఒక మంచి ఫ్యాంటసీ ఎలిమెంట్ కూడా ఉంటుంది, మన శివుడ్ రిఫరెన్స్ ఉంటుంది, అది కూడా చాలా బాగా అనిపించింది నాకు. యూ కెన్ హ్యాపీలీ వాచ్ ద మూవీ విత్ యువర్ ఫ్యామిలీ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. మై రేటింగ్ ఫర్ దిస్ మూవీ ఈస్ 3/5. మీరు ఆల్రెడీ ఈ మూవీ చూసుంటే కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. హంస మీద. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.